Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి లిట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 443 స్ట్రింగ్ కంప్రెషన్. ఇది క్వశ్చన్ అయితే ఈజీగా ఉంది కానీ ఇది మీడియం ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. సో క్వశ్చన్ అయితే చాలా ఈజీ. ఇక్కడ క్యారెక్టర్స్ ఇచ్చారు కదా, సో మనం ఏం చేయాలంటే దాన్ని మోడిఫై చేయాలన్నమాట. అంటే ఏ క్యారెక్టర్ దాని కౌంట్ ఎంతో పక్క పక్కన రావాలి. ఇప్పుడు డబుల్ ఏస్ ఉన్నాయి, తర్వాత 2 బీలు ఉన్నాయి, తర్వాత 3 సీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి అవుట్పుట్లో ఏమొచ్చింది మనకి, ఇవన్నీ మొత్తం A2 B2 C3 మొత్తం 6 ఎలిమెంట్స్ కాబట్టి మనం రిటర్న్ 6 చేయాలన్నమాట. రిటర్న్ చేయమని అదే. అండ్ అరేని కూడా మనం మోడిఫై చేయాలి. ఎలా అనుకుంటున్నారు, వాడిచ్చిన ఈ అరేని ఇలా మోడిఫై చేయాలి. అంటే ఇక్కడ A ఇది 2, ఇది B, ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్నీ. ఒకవేళ B 4 ఉన్నాయి అనుకో, B, 4 రావాలి. ఇక్కడ C 3 ఉన్నాయి కదా, ఒక C రావాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి 3 రావాలి. అవుట్పుట్లో చూసారు కదా, A2 B2 C3 వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2 ఇక్కడ మనకి క్యార్స్ ఎంత ఉంది, ఇక్కడ A ఉంది. ఇక్కడ ఏం చేయాలి, రిటర్న్ 1 అండ్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇన్పుట్ అరే షుడ్ బి A. అంటే ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇలా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ అదే కదా, కంప్రెషన్ అంటే తగ్గించడం. ఒకటే ఉంది, ఒకటి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, తగ్గించాల్సిన అవసరం లేదు, అలా ఉంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఇది ఏమైంది, ఎంత పెద్దగా ఉన్న స్ట్రింగ్ అంటే 2 Aలు 2 Bలు 3 Cలు ఉన్నాయి కదా. ఇక్కడ మొత్తం ఈ 4 ఈ 3 7 ఉన్నాయి. మనం దాన్ని కంప్రెస్ చేసి ఎలా చేసాం, 6ని కౌంట్ చేసాం. ఇది ఈ క్వశ్చన్ చేయాల్సిన పని. ఎక్కడ చూడు, ఇది ఫుల్ కంప్రెషన్ అనమాట. ఒక A ఉంది, ఇక్కడ బీలు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. అర్థమైందా? దీన్ని మనం కంప్రెస్ ఎలా చేయాలి చూడు. A అలా ఒకటే ఉంది కాబట్టి అవసరం లేదు. B 12 ఉన్నాయి కాబట్టి B ఇంకో 1 2, దాని పక్కనే ఎన్ని డిజిట్స్ ఉన్నా ఎంత కౌంట్ ఉందో అంత కావాలన్నమాట. సింగిల్ డిజిట్ ఇన్పుట్ చేయాలన్నమాట. అంటే మనకి 12 వచ్చింది కదా, సో 1 ఒకసారి 2 ఒకసారి దానికి యాడ్ చేయాలి. మనకి మెయిన్ స్ట్రింగ్ అంతా 12 బీలు ఒక A ఉంది కాబట్టి మొత్తం 13 ఉంది లెంత్. మెయిన్ దీని లెంత్, ఈ ఇచ్చిన ఎలిమెంట్స్ లెంత్. ఓకే, మనకి అవుట్పుట్ ఎంత ఉంది, జస్ట్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలాగ ఉంది, A ఒకలాగా ఉంది అండ్ B 12 కాబట్టి 1 ఒకసారి 2 ఒకసారి అపెండ్ చేయాలి. ఇలా మనం రిటర్న్ చేయాలన్నమాట. అరేని మోడిఫై చేయాలి, రిటర్న్ 4 చేయాలి. అర్థమైందా? సో ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. 2 రకాలుగా సాల్వ్ చేద్దాం. అండ్ 2 కూడా ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, అన్నీ ఇప్పుడు చెప్పేస్తే ఇంకెందుకు నేను సాల్వ్ చేయడం, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సాల్వ్ చేద్దాం, తర్వాత ఆటోమేటిక్ చేసినప్పుడు మీకే డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నానంటే, నేను ప్రతిదీ అంటే లైక్ ఇప్పుడు A ఉంది కదా, సో లోపల చెక్ చేసి దీన్ని ఒక స్ట్రింగ్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, లైక్ ఇక్కడ చూడండి AB12 ఎలా ఉంది కదా, ఇలా నేను ఒక స్ట్రింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ S ఈక్వల్ టు ఇలా ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నా. మనం ఏ చెక్ చేసిన తర్వాత 1 కన్నా ఎక్కువ లెంత్ 1 కన్నా ఎక్కువ ఉంటేనే మనం ఇలా సేవ్ చేయాలి, లేదంటే దాన్ని అలా ఉంచేయాలి. సో దాన్ని అలా ఉంచేయాలి. దీనికి మనం ఏం చేద్దాం, ఆ చెకింగ్ చేసుకున్న తర్వాత దీనికి యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయిన తర్వాత A less than 1 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ A యాడ్ చేసేద్దాం దీనికి. తర్వాత B వస్తుంది, B యాడ్ చేసి దానికి కౌంట్ కూడా యాడ్ చేయాలి. మనం కింద 1 కన్నా ఎక్కువ ఉంది, 12 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో కౌంట్ ఎక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేద్దాం, Bని యాడ్ చేసి దాని తర్వాత దాని కౌంట్ యాడ్ చేద్దాం. సో మొత్తం ఒక స్ట్రింగ్ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది, AB12 వస్తుంది. ఓకే, దాన్ని మనం అప్డేట్ చేద్దాం. అంటే ఈ డేటాని S0 S1 అంటే మనకి సింగిల్ క్యారెక్టర్స్ వస్తాయి కదా, దాన్ని ఏం చేద్దాం అంటే మనకు ఆల్రెడీ క్యార్స్ అని చెప్పి ఇస్తున్నాడు, మనకి ఇన్పుట్ ఇచ్చేది అందులోనే. దాన్ని మనం సింపుల్గా మోడిఫై చేద్దాం. ఇది నేను అనుకున్న లాజిక్. ఫస్ట్ మనం ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నాం, లోపల మనం కొంచెం వర్క్ చేసి దాంట్లో ఏం చేయాలి, క్యారెక్టర్ కౌంట్ చెక్ చేసుకోవాలి. అండ్ అది 1 కన్నా ఎక్కువ ఉంటే దాని కౌంట్, ఆ క్యారెక్టర్ ప్లస్ కౌంట్ యాడ్ చేయాలి. 1 కన్నా తక్కువ ఉంటే జస్ట్ ఒక క్యారెక్టర్ యాడ్ చేద్దాం సరిపోద్ది. అలా మనం లూప్స్ రాయాలి. ఓకేనా? ఇలా మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, I = 0 N = len of chars అన్న. ఓకే, ఇది మనం చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కౌంట్ చెక్ చేయాలి. ఎందుకంటే మనకి ఇలా వరుసగా వస్తాయా అని ఇక్కడ పైన చెప్పాడా, ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్. ఫర్ ఈచ్ గ్రూప్ ఆఫ్ కన్సిక్యూటివ్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అన్నాడు. సో మ్యాక్సిమం అన్నీ వరుసగా అంటే ఒకే దగ్గర ఉంటాయి పక్కనే. బట్ మనం ఏం చేద్దాం అంటే, ఒక వైల్ లూప్ రాద్దాం, ప్రతిదీ మనం కౌంట్ చేయాలి. ఎందుకంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలియదు కదా, సో కౌంట్ చేయాలి. కన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే, వైల్ I less than N, N అంటే మనకి len of characters. ఓకేనా? ఇక్కడ మనం కౌంట్ = 1 అని తీసుకుందాం. అండ్ వైల్ స్పేస్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, I + 1 ఈజ్ లెస్ దాన్ N. N అంటే len of chars అండ్ chars of I = chars of I + 1. సింప్లీ ఏం చేస్తున్నామంటే, ఈ I అనేది క్యార్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు అండ్
క్యార్స్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ 0 ఉంది కదా, సో ఈ ఎలిమెంట్ తీసుకున్నాం. క్యార్స్ ఆఫ్ ఐ అంటే ఈ ఎలిమెంట్ ఇక్కడ ఈ వైలో కంప్లీట్ అయ్యే వరకు క్యార్స్ ఆఫ్ ఐ అనేది ఫస్ట్ ఎలిమెంట్లోనే ఉంటుంది. అన్లెస్ మనం ఈ లూప్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తేనే మనకి నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి క్యార్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు క్యార్స్ ఆఫ్ ఐ ప్లస్ 1 అన్న. అంటే ఈ కండిషన్ ఎందుకు రాసాం, దీని పక్కన ఉన్న క్యారెక్టర్ దీనికి ఈక్వల్లా కాదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఇది మారుతుంది, ఐ ప్లస్ 1 అనేది లూప్కి మారుతూ ఉంటుంది. క్యార్స్ ఆఫ్ ఐ మాత్రం ఫస్ట్లో ఉంటుంది. ఎందుకు బ్రో అలా ఉంటుందంటే మనం ఫస్ట్ ఇక్కడ తీసుకుంది ఏంటి, వైల్ ఐ లెస్ దాన్ తీసుకున్నాం కదా. సో ఈ ఐ బేసెస్లో ఈ లూప్ అంతా రన్ అవుద్ది లోపల. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఐ 0 అయిందనుకో, దీని ప్లేస్లో 0 ఉంటుంది. ఇది ఐ 1 అయిందనుకో, దీని ప్లేస్లో 1 ఉంటుంది, అలా అనమాట. ఓకేనా, సో దీని లోపల ఏం రాయాలో చూద్దాం. మనం ఏం చేస్తున్నాం, మనం కౌంట్ అప్డేట్ చేసుకోవాలి కదా. సింపుల్గా దీని లోపల ఏం చేయాలంటే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అండ్ ఐని కూడా మనం అప్డేట్ చేయాలి కదా. ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఐని అప్డేట్ చేసుకోవాలి మనం. ఐ ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం బయటకు వచ్చేసి ఇక్కడ బయటకంటే మరి మొత్తం ఇలా బయటికి కాదు, ఈ లూప్ బయటకు కాదు, ఈ లూప్ బయటకు వచ్చిన తర్వాత ఇన్సైడ్ లూప్ బయటకు వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఎస్ ప్లస్ ఈక్వల్ టు క్యార్స్ ఆఫ్ ఐ ఇది అపెండ్ చేయాలి. దీని తర్వాత సింపుల్గా ఏం చేయాలి, కౌంట్ చెక్ చేయాలి కదా. ఇఫ్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 దెన్ ఎస్ ప్లస్ ఈక్వల్ టు, మన కౌంట్ అనేది ఏంటి, నెంబర్స్ అంటే డిజిట్స్లో ఉంది. కౌంట్ అనేది డిజిట్స్. మనం దేనికి యాడ్ చేస్తున్నాం, స్ట్రింగ్కి యాడ్ చేస్తున్నాం. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, ఈ కౌంట్ మనం స్ట్రింగ్ అని కన్వర్ట్ చేయాలి. సింపుల్గా బ్రాకెట్స్లో పెట్టి STR అంటే మనకి ఆ 1 to అనేది స్ట్రింగ్ అని కన్వర్ట్ అయిపోయి దీనికి యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఎర్రర్స్ రావు. సింపుల్గా మనకి ఏమవుతుంది, ఇక్కడ దానికి ప్రతి క్యారెక్టర్ కౌంట్ చూసుకుంటున్నాం. కౌంట్ చూసుకున్న తర్వాత అప్డేట్ చేస్తున్నాం. ఆల్రెడీ కౌంట్ ఇక్కడ 1 అని ఎందుకు తీసుకున్నానంటే మనం తీసుకున్న దాన్ని కూడా మనం కౌంట్ చేయాలి కదా, అర్థమైందా. సో మనం సెలెక్ట్ చేసిన దాన్ని కూడా కౌంట్ చేయాలి. ఇక్కడ మనం దీన్ని నెక్స్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చెక్ చేస్తున్నాం, అర్థమైందా. ఫస్ట్ దాన్ని యూస్ చేసుకుని మిగతా దాని పక్కన ఉన్నాయి కూడా అవునా కదా చెక్ చేసుకుంటున్నాం. సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సింపుల్గా డైరెక్ట్గా 1 తీసుకున్నాం అనమాట స్టార్టింగ్లో. ఓకేనా, చాలా చిన్న లాజిక్ గైస్, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా దేనికి రాసాం, ఒక్కదానికి రాసాం. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఈ 2 వైల్ లూప్స్ వర్క్ ఎలా అవుతాయి అంటే ఈ అవుటర్లో వైల్ లూప్ ఉంది కదా, సో ఇది దీన్ని కౌంట్ చేసేస్తుంది. ఓకేనా, ఈ లోపల జరిగిందంతా ఏమవుతుందంటే ఈ ఫస్ట్ 2 కౌంట్ చేసేస్తుంది, దీనికి యాడ్ చేసేస్తుంది. తర్వాత మరి అవుటర్ దాన్ని కూడా అప్డేట్ చేయాలి కదా ఐ. సో సింపుల్గా ఏం చేస్తానంటే నేను ఇలా మొత్తం ఇలా వచ్చిన తర్వాత ఐ ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమవుతుంది, అవుటర్ లూపు నెక్స్ట్ యూనిక్ క్యారెక్టర్కి వెళ్తుంది అనమాట. ఇదంతా లోపల, అదేంటే లోపల ఇది అప్డేట్ చేసేస్తున్నావు కదా ఐ ఆల్రెడీ, మళ్ళీ దీని అంటున్నావు ఏంటి అంటున్నారేమో. ఇది ఈ ఐ అనేది దీన్ని ఇది ఈ ఇండెక్స్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది, అర్థమైందా. చాలా చిన్న లాజిక్, అస్సలు కన్ఫ్యూజ్ అవసరం మ్యాటర్ లేదు ఇందులో. ఓకేనా, సో ఇదంతా కౌంట్ అయిపోయింది కదా. కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి తెలియదు. సో సింపుల్గా మనం ఐ ప్లస్ 1 అంటే ఈ ఐ మళ్ళీ అప్డేట్ అవుతుంది, అప్పుడు నెక్స్ట్ యూనిక్ క్యారెక్టర్కి వెళ్తుంది అనమాట, అర్థమైందా. ఫస్ట్ లూప్ రన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉన్న ఇది తీసుకుందామా. సో ఇది ఫస్ట్ ఇది ఉంది కదా, పెద్ద లూప్ ఉంది కదా, థర్డ్ ఎగ్జాంపుల్ది చెప్పేస్తుంది. ఇది కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఫాస్ట్ చెప్పేస్తా. ఇక్కడ చూడు, వైల్ ఐ లెస్ దాన్ n అన్న, అంటే n అంటే దీని లెంత్ అనమాట. సో కౌంట్ ఈక్వల్ టు 1 అన్నాం, ఈ వైల్ లూప్ రాసాం. ఇక్కడ మనకి ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకు, క్యార్స్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఏ వచ్చింది, ఐ ప్లస్ 1 అంటే దీని నెక్స్ట్ క్యారెక్టర్ ఈక్వల్, నెక్స్ట్ ఇంకొక ఏ ఉందా, లేదు కదా. సో ఇది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అవుతుంది, అదేనా. ఇది ఫెయిల్ అయిందంటే ఈ లూప్ రన్ అవుతాం. తర్వాత ఏం చేస్తాం, సింపుల్గా ఎస్ ప్లస్ ఈక్వల్ టు క్యార్స్ ఆఫ్ ఐ అన్నాం. ఏమైంది, క్యార్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఏ యాడ్ చేస్తాం ఎస్కి. తర్వాత కౌంట్ చెక్ చేస్తున్నాం, 1 కన్నా ఎక్కువ ఉందా, లేదు, 1 ఉంది, 1 కన్నా ఎక్కువ లేదు. సో ఇది కూడా ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఏమి యాడ్ అవ్వదు, ఎక్కడితో లూప్ ఆగిపోద్ది. మనం కింద ఐ ప్లస్ 1 రాయిపోతే ఎక్కడితో లూప్ ఆగిపోద్ది. ఏం చేస్తాం, సింపుల్గా ఐ ప్లస్ 1 అన్నాం, అప్పుడు ఐ అప్డేట్ అయ్యి దీనికి వస్తుంది, దీని దగ్గరికి వచ్చి ఇది చెకింగ్ జరుగుతుంది. ఇది మొత్తం బీలోని అన్ని కౌంట్ అవుతాయి. ఈ కౌంట్ అనేది మొత్తం 12 అవుతుంది. 12 అయిన తర్వాత ఎస్ ప్లస్ ఈక్వల్ టు క్యార్స్ ఆఫ్ ఐ అన్నాం. ఈ స్ట్రింగ్కి బి యాడ్ అయింది, ఆల్రెడీ ఏ ఉంది దానికి మళ్ళీ బి యాడ్ అయింది. బి యాడ్ అయిన తర్వాత ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ 1 అన్నా, 12 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. ఎస్ ప్లస్ ఈక్వల్ టు STR ఆఫ్ కౌంట్ అన్నాం. ఏమైంది, ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఏమన్నట్టు ఏ బి 1 2 ఉన్నాయి, ఈ 2 యాడ్ అయినాయి ఇక్కడతో. దీని నెక్స్ట్ ఇంకా ఎరేలో ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి, దాని నెక్స్ట్ మూవ్ అవడానికి ఇక్కడ ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అని రాస్తున్నాం. ఇది సింపుల్. ఇప్పుడు మనం ఇది ఏం అడిగాడు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఫస్ట్ దాంట్లో రిటర్న్ 600 అండ్ ద ఫస్ట్ 6 క్యారెక్టర్స్ ఆఫ్ ది ఇన్పుట్ షుడ్ బి ఇలా ఉండాలని చెప్పాడు. మనం ఇక్కడ మనకి ఈ ఎస్లో ఏంటంటే A2 B2 C3 ఈ 3 మనకి అవుట్పుట్స్ ఈ స్ట్రింగ్లో ఉంటాయి ఇప్పుడు ప్రెజెంట్.
దీన్ని మనం సింపుల్గా అడిచిన క్యారెట్స్ని మోడిఫై చేసేయాలి. ఇప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు, ఇలా అప్డేట్ చేయాలంటే మనం అదే ఉన్న అడిచిన క్యారెట్స్ అన్న ఈ అరేని మోడిఫై చేయాలంటే ఏం చేయొచ్చు, సింపుల్గా ఒక ఫర్లో ప్రతి సరిపోద్ది. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ క్యారెట్స్ కదా ఇక్కడ ఎస్, మనకి ఇక్కడ ఈ ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని మనం ఆ మెయిన్ క్యారెట్స్ దాంట్లో అప్డేట్ చేయాలి. సింపుల్గా రేంజ్ లెన్ ఆఫ్ ఎస్ అన్నాను, మనకి ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో అన్నిసార్లు లూప్ అయితే రన్ అవుద్ది అనమాట. సింపుల్గా క్యారెట్స్ ఆఫ్ జే ఈక్వల్ టు ఎస్ ఆఫ్ జే మోడిఫై అయిపోయింది ఇక్కడతో. తర్వాత రిటర్న్ ఏం చేయాలి, లెన్ ఆఫ్ ఎస్, అంతే కదా. మనం ఏం చేద్దామంటే సి లెన్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ మనం మల్టిపుల్ టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ C_len, సి అంటే కంప్రెస్డ్ గైస్, ఓకేనా, కంప్రెస్డ్ లెంత్ అని అర్థం. సీలెన్ చెప్పి ఒకసారి మనం రన్ చేస్తే సరిపోద్ది కదా, లెంత్ 2 సార్లు కౌంట్ చేయడం కన్నా ఒకసారి రాయడం బెస్ట్ కదా. ఇది సొల్యూషను, ఓకేనా. ఒకసారి రన్ చేద్దాం దీన్ని, ఏదైనా ఎర్రర్స్ ఉంటే తెలిసిపోతాయి, మ్యాక్సిమం ఉండదు. యా, చూసారుగా అవుట్పుట్ ఏదో వచ్చింది. సింపుల్గా ఏం లేదు, ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, దాన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తున్నాం. కౌంట్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఒక స్ట్రింగ్ యాడ్ చేసుకుంటున్నాం, అండ్ దాని కౌంట్ 1 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం, లేదంటే యాడ్ చేయట్లేదు. వైల్ లూప్ అందుకే రాసాం. మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇదంతా మనం ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకున్నాం. ఆడేం అడిగాడు, ఆడిచ్చిన అరేనే మోడిఫై చేయమని అడిగాడు, అర్థమైందా. మోడిఫై చేయమన్నాడు కాబట్టి మనం కింద మన దగ్గర ఉన్న మనం సేవ్ చేసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దాని లెంత్ బేసిస్లో ఒక ఫర్ లూప్ రాసాం, రేంజ్ తీసుకుని ఉన్నదాన్ని, అంటే ఆడిచ్చిన క్యారెట్స్ని ఇండెక్సింగ్ యూస్ చేసుకుని సింపుల్గా మన స్ట్రింగ్లో ఉన్న డేటాను పట్టుకెళ్ళి ఆ క్యారెట్స్లో పెట్టేస్తున్నాం, అంతే. ఆడు రిటర్న్ ఏం చేయమన్నాడు, ఆ లెంత్ రిటర్న్ చేయమన్నాడు, అంటే ఆ కంప్రెస్ చేసిన లెంత్ కావాలన్నాడు. దీని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అడిగింది వచ్చేస్తుంది కదా, అంటే మనం సేవ్ చేసినంత ఇందులోనే కదా. ఇప్పుడు ఈ లాస్ట్ దానికి ఇదంతా కౌంట్ చేసిన తర్వాత దీనికి ఏమైంది, ఫస్ట్ ఏ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇందులో ఏ యాడ్ అయింది, తర్వాత బి యాడ్ అయ్యి 1 2 యాడ్ అయింది, దాని లెంత్ ఎంత 4. మనం రిటర్న్ చేసింది ఏంటి 4 అన్నాడు. ఫస్ట్ 4 ఆ లెంత్ ప్రకారం అది ఎంత లెంత్ అయితే ఉందో దాని ప్రకారం మనం అడిచిన అరేని మాడిఫై చేయాలన్నాడు. సో ఇక్కడ ఇది మాడిఫికేషన్ చేసేస్తున్నాం, రిటర్న్ లెంత్ అన్నాం మనం, అందుకే మనకి అవుట్పుట్ అయితే కరెక్ట్గా వచ్చింది, ఓకేనా. ఇది సొల్యూషన్, ఒకసారి సబ్మిట్ చేద్దాం. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి చెప్తా ఉండు. ఇక్కడ చూసారు కదా 0 ms బీట్స్ 100% టైం కాంప్లెక్సిటీ. ఇది రన్నింగ్ అయితే ఓకే, బట్ ఇక్కడ మనం యూస్ చేసేది అంటే ఎక్స్ట్రా స్పేస్ వాడుకుంటున్నాం, అర్థమైందా. ఒక స్ట్రింగ్ అనేది తీసుకుని దాంట్లో సేవ్ చేసుకొని ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాం. దీని బదులు మనం 2 పాయింటర్ టెక్నిక్ వాడాం అనుకో, దాన్ని ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తాం అనుకో క్యారెక్టర్ని, అక్కడ మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుంది కదా, అర్థమైందా. సో మనం అది కూడా చేద్దాం, అది ఆటోమేటిక్ అనమాట. సో ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇది O(n), ఎందుకంటే మనం ఇదంతా అయితే ఉందో అన్నిసార్లు మనం రన్ అవుతున్నాం. సో O(n) అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(n), ఎందుకంటే మనం అన్ని చెక్ చేసుకుని సేవ్ చేసుకుంటున్నాం కదా, సో అందుకని చెప్పి O(n). దీన్ని ఈ స్పేస్ని మనం తగ్గించవచ్చు, O(1) చేయొచ్చు అనమాట. ఇన్ ప్లేస్ అంటే ఉన్నదాన్ని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకుంటే ఈ స్పేస్ ఎక్స్ట్రా తీసుకోవడం అనేది అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా రాద్దాం. సింపుల్గా కోడ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇన్ ప్లేస్ అంటే కొన్ని క్యారెక్టర్స్ మార్చుకుంటే సరిపోద్ది, ఈ ఎస్ అవసరం లేదు. ఇంకా ఏం చేస్తానంటే నేను సింపుల్గా ఇది రిమూవ్ చేద్దాం, అండ్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇది కూడా అవసరం లేదు, మనం డైరెక్ట్ మనం అప్డేట్ చేసేస్తాం కదా, సో అందుకని చెప్పి మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ ఏం చేద్దామంటే ఒక రైట్ ఈక్వల్ టు 0 అంటున్నా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పాయింటర్లా యూస్ చేసుకుంటున్నాం, ఓకే. సో దీన్ని బట్టే మనం ఆ మోడిఫికేషన్స్ అన్ని చేస్తాం అనమాట. సో రైట్ ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు లెన్ ఆఫ్ క్యార్స్. ఇక్కడ మనం క్యార్స్ ఆఫ్ i అని బదులు సింపుల్గా క్యార్ ఈక్వల్ టు క్యార్స్ ఆఫ్ i అని తీసుకోవచ్చు. దీన్ని పైన పెట్టుకుంటాం, ఓకే. ఇలా రాశాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కూడా రిమూవ్ చేసేస్తాను, మళ్ళీ రాస్తాను కావాల్సినప్పుడు. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే క్యార్స్ ఆఫ్ రైట్ ఈక్వల్ టు క్యార్ అన్నాను, అండ్ దీని తర్వాత i ప్లస్ ఈక్వల్ టు 1, ఓకే. చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, కంగారు పడుతుంది. సింపుల్గా మనం దీని తర్వాత ఏం చేయాలంటే ఇఫ్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఇందాక రాసిన కండిషనే, పర్ డిజిట్ ఇన్ str ఆఫ్ కౌంట్. సింపుల్గా ఏం చేయాలి, క్యార్స్ ఆఫ్ రైట్ ఈక్వల్ టు డిజిట్ రైట్ ప్లస్ ఈక్వల్ టు 1. మొత్తం బయటకు వచ్చిన తర్వాత మనం రాయాల్సింది ఏంటి, i ప్లస్ ఈక్వల్ టు 1 ఇలా రాయాలి. అండ్ మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ సింపుల్గా మనం ఏం రిటర్న్ చేయొచ్చు, రైట్ రిటర్న్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా, కంగారు పడద్దు, చెప్తా. ఇది n ఏంటో తెలుసు కదా, ఈ ఇచ్చిన దీని యొక్క లెంత్, ఓకే. రైట్ అనేది 0 తీసుకున్నాం, i అనేది 0 తీసుకున్నాం, ఓకే. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. సో వైల్ i లెస్ దాన్ n అన్నాం, ఇందులో మనం క్యార్స్ ఆఫ్ i అని తీసుకున్నాం, ఓకే. సో కౌంట్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ, సింపుల్గా
ఇక్కడ ఏం చేసాం, ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసాం, తర్వాత దాని కౌంట్ చెక్ చేస్తున్నాం, దాని కౌంట్ ఎంత అన్నది. సో కౌంట్ అనేది చెక్ చేసుకొని అప్డేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఎందాక రాసిన లాజిక్కే వాడుతున్నాం. మరి ఇక్కడ చేంజెస్ ఏం చేసావు బ్రో, దీని స్పేస్ తగ్గిపోవడానికి మీరు అడగచ్చు. ఇక్కడ మీకు అసలు లాజిక్ వస్తుంది చూడండి. ఇందాక మనం ఏం చేసాం, ఒక స్ట్రింగ్ తీసుకుని s ఈక్వల్ టు స్ట్రింగ్ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుని దానికి యాడ్ చేసుకున్నాం. దానికి యాడ్ చేసుకుని ఈ లాస్ట్లో ఈ కండిషన్ చెకింగ్ అయిపోయిన తర్వాత దీని తర్వాత మనం ఒక ఫర్ లూప్ రాసి అడిచ్చిన అరేని అప్డేట్ చేస్తున్నాం. అవునా, ఇక్కడ ఏం చేస్తున్నాం, క్యార్స్ ఆఫ్ రైట్ అన్నాం, రైట్ ఈక్వల్ టు క్యార్ అన్నాం. సో క్యార్స్ ఆఫ్ రైట్ అంటే ఎంత, ఫస్ట్ 0 ఉంది, దీన్ని ఇంకా మనం రైట్ని అప్డేట్ చేయలేదు, 0లో ఉంది. ఓకే, సో క్యార్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఆ క్యారెట్తో రీప్లేస్ చేసేస్తున్నాం, అయిపోయింది. తర్వాత ఏంటి, i ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా, సారీ ఇక్కడ i కాదు, i రాసామంటే మళ్ళీ ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం రైట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి. ఓకే, ఇప్పుడు కరెక్ట్. ఇక్కడ మనం ఏం చేసాం, ఇది అప్డేట్ చేసాం, తర్వాత రైట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా. రైట్ ఇప్పుడు ఏమైంది, పక్కదానికి మూవ్ అయింది, ఓకేనా. మూవ్ అయిన తర్వాత ఇది జస్ట్ పాయింటర్ గైస్, రైట్ అంటే ఒక పాయింటర్. సో ఇది ఈ ప్లేసెస్ని పాయింట్ చేస్తుంది, ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత 1 ఉంటుంది. ఇక్కడ ఏం చేసాం, ఆల్రెడీ ఫస్ట్ దాన్ని అప్డేట్ చేసేసాం, రైట్ క్యార్స్ ఆఫ్ రైట్ ఈక్వల్ టు క్యార్ అన్నాం, ఫస్ట్ దాన్ని అప్డేట్ చేసేసాం. అప్డేట్ అయిన తర్వాత పక్కదానికి వెళ్ళాలి కదా, ఎలిమెంట్ సెలక్షన్ కాదు అనేది, పక్కదానికి వెళ్ళాలి, ఆ పాయింటర్ అనేది పక్కకి వెళ్ళాలి. నెక్స్ట్ టైం ఏదైనా అప్డేట్ చేస్తే అక్కడి నుంచి అప్డేట్ చేయాలి కదా. అర్థమైందా, ఫస్ట్ దాన్ని అప్డేట్ చేస్తాం, దీనికి మాడిఫై చేయకూడదు, దీని పక్కదానికి వెళ్ళి దాన్ని మాడిఫై చేయాలి. సో అందుకని చెప్పి రైట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాను, ఇప్పుడు పక్కకు పాయింట్ చేస్తుంది. ఇప్పుడు చూడు, కౌంట్ గ్రేటర్ దెన్ 1 ఉంటే ఫర్ డిజిట్ ఇన్ STR ఆఫ్ కౌంట్ అన్న. STR ఆఫ్ కౌంట్ అంటే ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎగ్జాంపుల్ 3 చూడండి, B12 వచ్చింది కదా. సో STR ఆఫ్ కౌంట్ అంటే 1 2 వస్తుంది, స్ట్రింగ్లో వచ్చింది. ఫర్ డిజిట్ ఇన్ 1 2 అది స్ట్రింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీద ఐటరేట్ అవుతున్నట్టు. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేస్తాం, రైట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఏమైంది, రైట్ 1 అయింది. సో క్యార్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు డిజిట్, ఫస్ట్ డిజిట్ యాడ్ అయిపోయింది, మళ్ళీ రైట్ పెంచుతాం. ఇప్పుడు ఏమైంది, రైట్ ఈక్వల్ టు 2 అయింది. ఒకవేళ ఇక్కడ 12 ఉంది కాబట్టి మళ్ళీ లూప్ రన్ అయ్యి థర్డ్ ప్లేస్లో 2 యాడ్ చేద్దాం అనమాట. ఇది అయిపోయిందా, ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఇది ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసి దాన్ని కౌంట్ చేసేసి యాడ్ చేసేసిన తర్వాత దాని కౌంట్ క్యారెక్టర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్కి షిఫ్ట్ అవుద్ది అనమాట ఈ i అన్నది. ఓకే, అండ్ ఈ రైట్ అనేది కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం, ఎన్ని అప్డేట్ చేసాం, ఎన్ని క్యారెక్టర్స్ అప్డేట్ చేసాం అనేది కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. సో దాన్ని రిటర్న్ చేస్తే చాలు. మీకు ఒక్కసారి డౌట్గా ఉంటే చెక్ చేయండి, కౌంట్ ప్రతిదీ ప్రింట్ చేయండి నేను చేసినట్టే. సో ఇది చాలా చిన్న లాజిక్ గైస్, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీడియం క్వశ్చన్ కాబట్టి కొంచెం ఇలా గజిబిజిగా ఉంటుంది, కానీ ఆన్సర్ అయితే చాలా ఈజీ అనమాట. ఇది ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది రన్ అయితే అయిపోయింది, సబ్మిట్ చేద్దాం. డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందేమో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి సేమ్ వచ్చింది అండ్ మెమరీ కూడా బాగానే కన్జ్యూమ్ అయింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదనమాట, ఒకటి ఆప్టిమల్ వే, ఇంకోటి బ్రూట్ ఫోర్స్ వే. బ్రూట్ ఫోర్స్ వేలో సింపుల్గా ఒక స్ట్రింగ్ మెయింటైన్ చేసి దాన్ని లాస్ట్లో మళ్ళీ ఒక ఫర్ లూప్ ప్లస్ మాడిఫై చేస్తాం. ఇందులో జస్ట్ ఒక వేరియబుల్ తీసుకుని అందులో ఇండెక్స్ మెయింటైన్ చేస్తూ అప్డేటింగ్ అనేది చేస్తాం అనమాట. అంతే, చాలా సింపుల్ లాజిక్, కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఒకవేళ అర్థం కావద్దు ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ వినండి, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. సో ఐ హోప్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో ఎంతవరకు వీడియో చూసినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో మళ్ళీ రేపటి పెడితే ముందుంటా. ఇల్లంటే టేక్ కేర్, బాయ్ బాయ్.